వన్స్ అగైన్ వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. సో ఇవాళ మనం చూసే వెరైటీ కంప్లీట్గా కూడా కోటా సిల్క్ శారీస్. సమ్మర్ వచ్చేసింది, ఇంకా సమ్మర్ అనగానే మల్మల్ కాటన్, నార్మల్ కాటన్, కోటా సిల్క్, కోటా కాటన్ ఇవే కదా. సో ఇవాళ మనం చూసే ఈ వెరైటీలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బికాస్ ఇక్కడ చూడంగానే మంచి యాప్లిక్ వర్క్ అనేది ఇటు సైడ్ వచ్చింది. అబౌ సైడ్ మొత్తం కూడా క్రీమ్ బేస్డ్ శారీస్, ఒక 3 to 4 శారీస్లో మొత్తం కూడా మనకి క్రీమ్ బేస్డ్ లాగానే వచ్చేసి ఎడ్జ్కి వచ్చేవరకు కంప్లీట్ యాప్లిక్ వర్క్ అనమాట. ఈ యాప్లిక్ వర్క్లో కూడా మనకి బర్డ్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా మంచిగా వైలెట్ కలర్ బేస్ చేసుకుని వచ్చినాయి కాబట్టి చాలా బాగున్నాయి. ఫాల్ సూపర్గా పడుతుంది. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంటుంది. ఎడ్జ్కి వచ్చేది మాత్రమే మనకి బ్లౌజ్ వస్తుంది. మనకి ఇట్లా ఉంటుంది అనమాట. 3050 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. ఎడ్జ్కి కూడా మనకి నీట్గా ఈ స్కాలోప్ లాగా వస్తుంది. తర్వాత ఎడ్జ్కి కూడా ఈ ఫినిషింగ్లో ఇది సో బాగుంది కదా. ఈ శారీ 3050 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ శారీ ఇంకా చెప్పినట్టుగా అన్నీ కూడా క్రీమ్ బేస్ చేసుకొని, అయితే దీంట్లో మనకి బ్లాక్ అనేది కంప్లీట్గా వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. బ్లాక్ అంటే మరీ వైట్ అంటే మరీ ప్యూర్ వైట్ కాదు, డల్ క్రీమ్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో నేను హైట్ చూపిస్తున్నా. హైట్ సఫిషియెంట్గా ఉండడంతో పాటు లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంటుంది. యాజ్ యూ నో, బ్లాక్ బ్లౌజ్ ఒక్కసారి పెట్టుకొని చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీమ్కి గ్రీన్, మంచి బాటిల్ గ్రీన్ వచ్చింది. సో అదేవిధంగా మనకి బ్లౌజ్ కూడా ఈ ప్లెయిన్ బ్లౌజెస్. లాస్ట్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్, క్రీమ్ విత్ రెడ్ కలర్ పళ్ళు, బ్లౌజ్. సో ఇప్పుడు కూడా కోటా సిల్క్, కాకపోతే ఇందులో అప్లిక్ వర్క్ ఎట్లా అంటే మొత్తం తరోగా చీర మొత్తం కూడా వస్తుందన్నమాట. ఈ అబౌవ్ సైడ్ నుంచి మొదలు పెడితే ఈ పళ్ళు పార్ట్ వరకు, ఆ తర్వాత కింద ప్లీట్స్లో. సో శారీ లైట్ తెలంగాణ పింక్ కలర్లో ఉండి దానిపైన అప్లిక్ వర్క్ అనేది ఒక్కసారి అయితే దగ్గర నుంచి చూద్దాం. ఇది ఈ శారీలో హైట్ ఎవ్రీథింగ్ చూపించే ముందు బ్లౌజ్ చూపిస్తున్నాం. బ్లౌజ్ కంప్లీట్ ప్లెయినే వచ్చింది కాబట్టి మనకి పెద్దగా ట్రాన్స్పరెంట్ ఉండదు, అస్సలు ఉండదు. అండ్ కోటా సిల్క్లో మీకు తెలుసు కదా, ఇక్కడ సాఫ్ట్ ఇంకా కొంచెం థిక్నెస్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్, వెరాస్ ఇక్కడ కొంచెం మనకి పల్చగా వస్తుంది. హైట్ ఎట్లాగో సఫిషియెంట్ ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే 2750 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. 1 by 1 కలర్ స్టార్ట్ చేస్తున్నా. ఈ లైట్ తెలంగాణ పింక్ కలర్ తర్వాత నెక్స్ట్ లావెండర్. చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది, చూసి ఇమాజిన్ చేసుకోవచ్చు. మనకి సమ్మర్లో మంచి మ్యాంగో ఎల్లో, నెక్స్ట్ కనకాంబరం కలర్, అన్నీ కూడా ప్లెజెంట్గా ఉన్న కలర్స్. అండ్ లాస్ట్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్. మొన్న వచ్చిన మహేశ్వరి సిల్క్లో కొన్ని మాత్రమే మనకి రీస్టాక్ అని ఫటాఫట్ చూపిస్తాం. ఇది లైట్ బ్రౌన్కి డార్క్ బ్రౌన్, ఇది పళ్ళు ఇట్లా వస్తుంది. ఇది ఒకటి మాత్రం చూపిస్తున్నాం, వెరాస్ బికాస్ రీసెంట్ శారీసే కదా, ఐడియా ఉంది. ఇది బ్లౌజ్ 1650 రూపీస్ ఓన్లీ. తర్వాత ఈ గ్రేకి బ్లాక్ కలర్, ఈ ప్యాటర్న్లో ఈ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న మోటివ్స్ వచ్చిన ఇంకొక ప్యాటర్న్ ఉండే కదా, అయితే ఇది చూపించి ఒక 1 వీక్, లాస్ట్ 1 వీక్లో చూపించాం కదా. ఎందుకు ఇంత తనలాడతాను, లాస్ట్ 1 వీక్లో చూపించాం కాబట్టి ఎవరికైనా ఈ శారీస్ రిసీవ్ అయితే మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి ఎట్లా ఉన్నాయని చెప్పేసి. లైట్ ఆనియన్ పింక్కి మనకి ప్యాటర్న్ ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇది కూడా 1650. అండ్ ఈ బ్లౌజ్లో పర్టికులర్గా చిన్న చిన్న లోటస్లు వస్తాయి అనమాట. సో దీంట్లో ఉన్న కలర్స్ చూద్దాం. ఈ కలర్ అవైలబుల్ ఉంది. డార్క్ లావెండర్కి ఈ బ్లూ కాంబినేషన్ ఇది అవైలబుల్ ఉంది. మళ్ళీ ఇంకొక గ్రే విత్ బ్లాక్ ఇది అవైలబుల్ ఉంది. ఈ గ్రీన్కి ఈ బ్రౌన్ షేడ్ ఇది అవైలబుల్ ఉంది. ఈ బ్లూకి ఈ బ్రౌన్ అవైలబుల్.